ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో కుటుంబముతో లైవ్ ద్వారా ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడం దేవుడిచ్చిన దివ్యమైన అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రార్థనలో గడుపుకుందాం. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు అయా. తిరిగి సాయంకాల వేళలో మమ్మల్ని నడిపించావు. కొన్ని నిమిషాలు నీతో సహవాసము చేసే ప్రభువా, మీరు ఇచ్చి దివ్యమైన వాక్యాన్ని నాయనా మీరు మాతో ఉండి మాట్లాడి మహిమపొందండి. వాటి ద్వారా స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించేయండి. ఎందరైతే లైవ్లో పాల్పొప్పులు పొందుతున్నారో అటు బిడ్డలేని వారి కుటుంబాలు ప్రత్యేకంగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కూడి కాది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మంచిది, ఒక పాటను పాడుకుందాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి, శాశ్వతమైనది నీవు చూయడ చూపిన కృప, అనుక్షణం
నన్ను కను పాపవలే కాచిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు గారు హెబ్రీలకు రాస్తున్న పత్రికలో 11వ అధ్యాయంలో కొన్ని వచనాలను నెమరువేసుకుందాం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ విశ్వాసము గురించి నువ్వు దేవుని ఎదుట ఎలాంటి వాడివో లేదా దేవుని ఎదుట నీ యొక్క విశ్వాసము ఎలాంటిదో దాని యొక్క నిరీక్షింపబడిన వారి యొక్క నిజ స్వరూపము కనపడుతుంది. నువ్వు నిజంగా దేవుని ఎదుట విశ్వాసం ఉన్నవా? భక్తి భావము నీలో ఉన్నదా? క్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా? ఆ యొక్క విశ్వాసములో ఉండే జీవితాన్ని బట్టి క్రీస్తు యందున్న ఆ విశ్వాసం యొక్క నిజమైన స్వరూపము, ఆ యొక్క నిజ స్వరూపము మరి అదృష్టమైన వాటిని ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. నిజమే, కొంతమంది విశ్వసిస్తారు. కొంతమంది విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే కొంచెం మూర్ఖతరంగా ఉంటుంది. బీపీ షుగర్ ఉన్నదని తెలుసు, ప్రతి నెల వాటి గురించి టాబ్లెట్స్ వేయాలి. థైరాయిడ్ అని తెలుసు. ఒకసారి అటాక్ అయితే జీవితకాలం అంతా మనతో ప్రయాణంతో కొనసాగుతూనే ఉంటాయి. దానిని వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ విశ్వసిస్తూ ఉంటారు దేవుని ఎదుట. మంచిదే, నువ్వు వేసుకున్న టాబ్లెట్ నీలో పనిచేయాలన్నా కూడా విశ్వాసం ఉండాలి. మన రీసెంట్ గా బ్రదర్ జయప్రకాష్ డైవిజన్ లో బొడుపల్లో ఉంటాడు. 1 వీక్ నుంచి బీపీ టాబ్లెట్స్ వేయలేదు. ఉదయకాల సమయంలో 3 గంటలకు ఆయన పెయిన్ వచ్చింది. ప్రార్థన చేశాడు. 3 గంటల ప్రార్థనలో ఉన్నాడు. తన భార్యను లేపాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. మెల్లగా ఆ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. హార్ట్ పెయిన్ నిమిషాల్లోనే సంఘటన ఏంటి? హార్ట్ అటాక్ ద్వారా ఆ యొక్క దైవజనులు చనిపోయినట్టుగా మెసేజ్. వారం నిర్లక్ష్యం దేవుని ఎదుట. మరి విశ్వాసముతో ఉండటంలో తప్పులేదు. మన శరీరానికి కావలసిన వాటి గురించి టాబ్లెట్స్ వేయటం కూడా ముఖ్యమే. దేవుని అడగటం ముఖ్యమే. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఆ బీపీ షుగర్ టాబ్లెట్స్ శరీరంలో పనిచేసి అది ఎక్కడ ఆ లెవెల్లో ఉండాలో ఆ శరీరానికి ఆ లెవెల్ దాటితే ప్రమాదాలు వస్తూ ఉంటాయి. మరి ఈ రకంగా అనేకమైన కేసెస్ జరుగుతున్నాయి. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది మనిషిలో ఉండటం
విశ్వాసికి ఉండటం చాలా ప్రాముఖ్యమే, కానీ అది మూర్ఖతరంగా వెళ్ళిపోవద్దు. కొంతమంది బెడ్ మీద ఉండి ప్రార్థన చేద్దాం తల్లి, దేవుడు తప్పక స్వస్థత ఇస్తాడు. టయానికి మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి, దానితో పాటు మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుతాం. మూర్ఖంగా వేసుకోకుండా అలా చేయకండి. దేవుని సన్నిధిలో అలాంటిది మంచిది కాదు. అన్నీ వేస్తూ ఆత్మీయంగా బలంగా ఉండాలి. కొంతమంది ఉపవాసం ఉంటారు, రకరకాలైన విశ్వాసములో ఉంటూ ఉంటారు. ప్రియానా సహోదరి సహోదరు, మంచిదే, అన్ని చేస్తూ కూడా దేవుని సన్నిధిలో ఆ విశ్వాసము ఉండటం చాలా మంచిది. దానితో పాటు కలిగినది వేసుకుంటూ టాబ్లెట్స్ కానీ డాక్టర్ చెప్పింది కానీ పాటిస్తూ, కరోనా లాంటి జబ్బు వచ్చింది చూసారా, ఎంతో నమ్మకమైన పరిచర్య చేసే విశ్వాసులను, దైవజనులను కూడా వదిలిపెట్టలే, డబ్బున్న వారిని వదిలిపెట్టలే, డబ్బు లేని వారిని వదిలిపెట్టలే, విశ్వాసులను వదిలిపెట్టలే. ఎంతో మంది చూసారా, ట్రీట్మెంట్ అందక దొరకక, అలాంటి మరి భయంకరమైన స్థితిలోకి చేరకండి. అది రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్ణయమైన పనియు అందును బట్టి దృశ్యమైనది కనబడదు. పదార్థములన్నీ నిర్ణయింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయోని కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఈ విశ్వాసములో హేబేలు యొక్క విశ్వాసమును, ఇక్కడ కయోని యొక్క విశ్వాసమును బట్టి, ఈ యొక్క గొప్ప మార్పును బట్టి ఆలోచన చేస్తే, ఇది వారి యొక్క శరీరాలను బట్టి కాదు. ఇక్కడ మొట్టమొదటిగా ఆదాం అవ్వకు పుట్టిన గర్భఫలము, సంతానము, వారు దేవునికి భయభక్తులుగా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు అర్పణ నిర్మించాలి, లేదా అర్పణలను దేవునికి అర్పించాలని తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే దేవుని ఎదుట దేవునికి భయపడుతూ వారు చేసే పని మీద దానిలో యథార్థత ఉండాలి, దానిలో నమ్మకం ఉండాలి. అది మొట్టమొదటి సంవత్సరముది అయి ఉండాలి. చాలా తగు జాగ్రత్తలు హేబేలు తీసుకున్నారు. అని ఎందుకంటే మంద కాపరి, గొర్రెలను మేపుతూ మందను కాస్తూ ఉన్నవాడు. కయ్యనేమో పొలమును దున్నుతూ సేద చేస్తూ, ఆ పొలాన్ని దున్ని సేదపరుస్తూ దాని యొక్క ఫలం, ఆ పంటను వారు తింటూ ఆ యొక్క సమయంలో ఉండేవారు. వారిద్దరు అనుకున్నారు, మనస్ఫూర్తిగా అనుకున్నారు. ఈ విశ్వాసం అనేది ఆత్మతో కూడిన విశ్వాసమై ఉన్నది. మనస్సులో అనుకున్నది దేవుని ఎదుట చేయాలి. అందుకే మనము యోబు యొక్క విశ్వాసాన్ని
కూడా గమనిస్తే అనుదినము అరుణోదయము పెందలకడనే లేచి దేవుని ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు, ఘనపరుస్తాడు. ఆ ఊజు దేశంలోనే అత్యంత ధనికుడుగా ఉన్నాడు. ఆయనకు మించిన ధనికులు లేరిక. మంచి పేరు కలిగిన వ్యక్తి, దేవుని యందు నమ్మకం, దేవుని యందు భయభక్తులు, మంచి క్యారెక్టర్. ఆ కుటుంబానికి ఆ యోబు ద్వారా జరిగిన గొప్ప ఆ స్టాంపు కలిగిన విశ్వాసంలో ఉన్న బిడ్డగా దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. సాతానే యోబు గురించి సాక్ష్యం ఇచ్చింది. తన బిడ్డలు 10 మంది నిమిత్తం ప్రతి దినము అరుణోదయం ప్రతి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాడు, అయ్యా వారి హృదయంలో ఎక్కడైనా నిన్ను దూషించి నీకు వ్యతిరేకంగా ఏదన్నా పనిచేసి నిన్ను అవమానపరుస్తారేమో వారిని క్షమించు. ప్రతిదినం దేవుడు అడుగుతాను. ఈరోజు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ గర్భఫలము నిమిత్తము వారి గురించి దేవునికి మొరపెడుతున్నావా? వారి విషయంలో దేవుని ఎదుట అడుగుతున్నావా? బిడ్డల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఇచ్చిన బిడ్డను కుమారుడు కాని కుమార్తె కాని వారి తలపైన చేయుంచి వారిని దీవిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా? ఒకసారి నేను నువ్వే జ్ఞాపకం చేసు. దేవుడిచ్చే పని దేవుడిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలు దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని ప్రార్థనలో నడవాలి, సంఘానికి కట్టుబడి ఉండాలి. వారిపైన ఈ అపవాది వారి హృదయాన్ని చల్లాచెదరు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని పెంచండి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి భయమే హేబేల్లో ఉన్నది. అర్థమవుతుందా? మొదటి సంతానములో, మొదటి మానవుల్లో మొదటిగా పుట్టిన హేబేలు కయ్యనులో, రెండవ కుమారుడైన హేబేలు మొదటివాడు కయ్యోను. చాలా భయము దేవుడంటే, భక్తి. ఆయన ఏదైతే గొర్రెమేకలను మేపుతూ ఉన్నాడో చాలా నమ్మకంగా వాటి యందు శ్రద్ధ కలిగి దేవుడు దీవించిన కొలది ఆయన గొర్రె ఎక్కువైపోతా ఉన్నాయి. అంతగా ఆశీర్వదించాడు. అప్పుడు ఆస్తి అంటే ఏంటో తెలుసా? ఒంటెలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, పశువులే వారి ఆస్తి. అందుకే దేవుడు వారి ఆస్తిని దీవించాడు, వారి పశు మందలను దీవించాడు. కాబట్టి అప్పుడు ఆస్తులంటే ఇవే. వారు తీసుకున్న నిర్ణయంలో మరి విశ్వాసమును బట్టి హేబేలు, కయ్యోను ఇద్దరు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలి. ఈ విశ్వాసము, ఈ యొక్క అర్పణ వేరే తీరుగా ఉంటుంది. నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ నువ్వు వెయ్యి, విశ్వసించు. దేవుడు అద్భుతంగా నేను ఆరోగ్యంగా ఉంచుతాడు, ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు వాడబడతావు. మరి ఇక్కడ ఆ రోజుల్లో బలి, శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందడం. యథార్థంగా తన మందలో మొదటిగా క్రొవ్వు పట్టినదిగా దేవుడి సన్నిధిలో తాను అనుకున్నట్టుగా బలి అర్పణ జరిగించాడు హేబేలు. కనుక హేబేలు దేవుని దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు కూడా ఈ అనేకమైన చర్చిల్లో థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్, కృతజ్ఞతా పండుగలు, హార్వెస్ట్, ఇలాంటి పండుగలు జరుపుతూ ఉన్నారు. ఈ నెల, వచ్చే నెల,
ఖచ్చితంగా ఈ యొక్క అర్పణలు, ఎందుకంటే సంవత్సరము పొడుగ్గా దేవుడు కుటుంబాలను దీవించాడు, కుటుంబాలను ఆశీర్వదించాడు, కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఆ సంవత్సరపు చివరిలో దేవునికి అర్పణలు చెల్లిస్తారు. ఇది ఆనాటి నుంచి వస్తున్న సాంప్రదాయం అనుకుందాం. అనేకమైన చర్చిల్లో, ఇక్కడ విదేశాల్లో కూడా ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని అద్భుతంగానే జరిగిస్తారు, విశ్వాసముతోనే జరిగిస్తారు. మా చిన్నతనంలో మా నాన్నగారు గ్రామాల్లో మరి సువార్తను ప్రకటించేది. మెథడిస్ట్ చర్చికి సంబంధించి విలేజ్లో ఉంటూ పాస్టరేషన్ ఉండేది, మాకు పక్కనే చర్చ్ కూడా ఉండేది. ఈ యొక్క పండుగను చాలా అద్భుతంగా వారు పండించిన పంటలో నుంచి కొందరు సంచి లేదా అరసంచి లేదా వారికి తోచినట్టుగా వారు తోట ఉంటే ఒక గంపెడు టమాటాలు, కోళ్ల ఫారం అంటే ఒక 30-40 ట్రేల ఎగ్స్, ఈ రకంగా రకరకాలుగా వారు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చేవారు. కొందరు కోళ్లను తీసుకొచ్చేవారు, కొందరు మేకలను తెచ్చేవారు, కొందరు ఏకంగా ఆవులని పట్టుకొచ్చేవారు. అద్భుతంగా వీటిని ఆరాధన చేసేది. ఆ సంఘంలో ప్రేరేపించిన వాళ్ళు దేవుని కానుకగా దాన్ని స్వీకరించి అది రెట్టింపు లేదా ఇంకా ఎక్కువగా దాని కాస్ట్ను అప్పచెప్పి వారు కొనేవాళ్ళు. ఆ వచ్చిన ఆ యొక్క క్యాష్ ఏదైతే వస్తుందో అది సంఘానికి, సంఘ శ్రమము కొరకు లేదా సంఘములో వాడబడటానికి ఆ యొక్క ఆరాధన చేసిన పాటలో వచ్చిన ద్రవ్యాన్ని వాడుకునేది. అలాగా ప్రతిదీ కూడా ఉంచుకోవడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా అరాజేసి ఆ యొక్క అరాజులో వచ్చే డబ్బును సంఘము ఆ యొక్క సంఘ క్షేమము కొరకు వాడుకునేది. ఒకవేళ రైస్ ఇస్తే ఆ రైస్ మరి పండగలకు భోజనాలు పెట్టేవారు. పప్పు దినుసులు వచ్చేది, కారం పొడిలు వచ్చేది, పసుపు, ఉప్పు, ప్రతి ఒక్కటి కూడా దేవుని సంఘంలోనికి తీసుకుని వచ్చేవారు. ఇది వారి యొక్క తోచిన శ్రేష్టమైన బలి కింద అర్పణగా సంవత్సరపు పొడవు దేవుడు ఆశీర్వదించాడు. మా కుటుంబంలో అనేకమైన కార్యాలు చేశారని దేవునికి కృతజ్ఞతగా చెల్లించే ఈ యొక్క పండుగ. కాబట్టి గ్రామాల్లోనూ, పట్టణంలోనూ, దేశంలోనూ, విదేశంలోనూ మహా ఆర్భాటముతో 2 నెలలు జరిగిస్తూ ఉంటారు. సంతోషం కదా. మరి ఆ రకమైన విశ్వాసమే హేబేలును బట్టి మంచి నీతిమంతుడు, మంచి భక్తిపరుడు, దేవుని ఎదుట ఇవ్వటానికి సమర్థుడైన వ్యక్తిగా దేవునికి దృష్టికి ఆకర్షించినవాడు. కాబట్టి దేవుడు అతనికి ఏమంటున్నాడంటే నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు వృత్తి పొంది ఉన్నాడు, ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మరి విశ్వాసము ఆ యొక్క ఈ చుట్టలోనూ దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమై ఉన్నదని ఆనాడే హేబేలు మరి ఆయన బలి ద్వారా, దేవునికి అర్పణ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి అదే రీతిగా కయ్యోను కూడా బలి అర్పించాడు కానీ ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించలే. ఆయన మనస్సులో ఏది అనుకున్నాడో అదే ఇచ్చేశాడు. ఈ మంచి కంకు ఎందుకు, ఏదో సరిగా లేని కంకు, ఇంకా సరిగా మొలవలేని కంకు, ఆ జొన్న కంకులు కానీ లేదా మొక్కజొన్న కంకులు కానీ లేదా ఇంకా వేరే వేరే కంకులు ఏదైతున్నాయో ఆయన హృదయపూర్వకంగా ఆ కంకులు దేవునికి అర్పించడం ఆయన అంగీకరించలేడు. కాబట్టి ఆ అర్పణ దేవుడు నిరాకరించాడు, తృణీకరించాడు. అది ఎన్నడూ ఒప్పుకోలే. ఆ అర్పణ దేవుని ఎదుటకు శ్రేష్టగా ఆ బలి అర్పణ వెళ్ళలే. అది వంకరి టింకరిగా
ఆ బలి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. కయ్యోను ఆ రీతిగా బలి అర్పిస్తే హేబేలు అర్పణ ఒక పిల్లర్ వలె, స్తంభము వలె నిటూరుగా దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా గమనిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాలు జరుపుతున్న మరి ఈ యొక్క బెస్ట్ ఆఫర్ నీది ఉండాలి. దేవుని ఎదుట నువ్వు బెస్ట్గా దేవుడిచ్చిన దానిలో దేవునికి బెస్ట్ అయినది నువ్వు అర్పించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతి వారు కూడా విశ్వాసముతో దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. దేవుని ఎదుట ఇచ్చి శోధించాలి. మరి 10వ వంతు ఆయనకు మనం ఇవ్వాల్సిందే. ఆ వంతు ఇచ్చి ఆయనను శోధించాల్సిందే. ఆ తర్వాత 5వ వచనం, హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోయబడుట మనము దేవునికి ఇష్టడై ఉన్నని సాక్ష్యము పొందాను కాదా. దేవుడు అతని కొనిపోయాను గనుక అతడును కనబడలేదు. ఇక్కడ హానోకు విషయంలో కూడా మరణము ఆయన చూడలేడు. దేవుని ఎదుట ఆయన కొనిపోబడ్డాడు. మరి అతడు కూడా దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. హానోకు కూడా హృదయంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి మరణము పొందకుండానే దేవుని సన్నిధికి దేవుడు తీసుకున్నట్టుగా చూస్తున్నాడు. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మనము నమ్మవలెను గదా. 6వ వచనంలో ఏమంటుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ముఖ్యం, భక్తి భావం ముఖ్యం. ఉదయపు ఆరాధన, మధ్యాహ్నం ఆరాధన, సాయంకాలపు ఆరాధన దావీదు వలె నువ్వు చేయాలి. మరి ఆ యొక్క ఆరాధన జరిగించాల్సిందే. దానియేలు వలె ఆరాధన జరిగించాల్సిందే. నువ్వు ఆరాధనలో ఏం లోట్లేదు. అందుకే ముస్లిం సోదరులు రోజునకు దినమునకు 5 సార్లు నమాజ్ చదువుతారు. మనము కూడా ఉదయాన, మధ్యాహ్న, సాయంకాలం దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ కనబడాలి. వాక్యం సెలవిస్తుంది. నేను వాక్యములో ఉన్న మాటని మనం నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రతిదాని విషయమై ప్రార్థన పూర్వకంగా దేవుని అడగండి. నువ్వు తింటున్నా, నడుస్తున్నా, పడుకున్నా, లేచినా ప్రతిదాని విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ప్రార్థించు. అలాంటి వాడే మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయుడనియు నమ్మవలెను గదా. బిడ్డలు నిన్ను బాధ పెడుతున్నారా? బిడ్డలు నిన్ను పట్టించుకోవట్లేదా? బిడ్డలు నీ మాట వినలేక నిన్ను అవమానపరుస్తున్నారా? మొరపెట్టు నీ తండ్రి ఎదుట, మొరపెట్టు నువ్వు దేవుని ఎదుట. నీ బిడ్డలను సరిచేసే బాధ్యత అయింది. నీ మాట వినకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రుల మాట వినని కొడుకులను సరిచేయువాడు ఆయన. నువ్వు అడగాలి తప్ప నిన్ను ఎన్నడూ త్రోసివేయడు. నువ్వు అడగాలి తప్ప నీ ప్రార్థనకు జవాబిచ్చువాడుగా ఉన్నాడు. నువ్వు అడగాలి తప్ప నీ కోరికను ఫలించువాడుగా ఉన్నాడు. ఎవరికో దైవజనులకు అప్పచెప్పడం కాదు, వారికి అప్పచెప్పండి. కానీ నీ వ్యక్తిగత ప్రార్థనలో, నీ కుటుంబ ప్రార్థనలో, నీ బిడ్డల విషయంలో నీవు నోరు విప్పితేనే జవాబు దొరుకుతుందని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఏది అక్కరకుందో
ఆ అక్కరాలను బట్టి వాటి విషయములను విడతెగక ప్రార్థన చేయి. అందుకే ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసముతోనే సఫలము కూడా దక్కించుకుంటాం. వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. ఆ నమ్మితేనే ఆ ఫలము నీ దగ్గరికి వస్తుంది. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకుని, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను. భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు. నేటి దినాలు కూడా నోహావు దినాలే. ఎక్కడ చూడు వ్యభిచారమే, వాయు వర్షం లేదే. నోహావు దినాలు ఎప్పుడో కాదండి, ఇప్పుడు కూడా మన కంట్లకు కనబడుతున్నాయి. నోహావు దినములోనే ఉన్నాము. ఆ రోజు కలిగిన శిక్షకు దగ్గరలోనే ఉన్నాము. ఎందుకంటే భయము భక్తి రెండు విడిపోతున్నాయి. మనిషిలో నుంచి భయభక్తులు లేకుండానే నిన్నటికి నిన్న ఒక కానిస్టేబుల్ని ఒక దొంగ చంపేశాడు. వాడికి తెలుసు నేను చంపేస్తే నేను కూడా చనిపోతానని. కానీ మూర్ఖత్వం ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? నరరూప రాక్షసులుగా తయారవుతుంది. మానవుని మొన్న మా నియరెస్ట్ మా దగ్గర హౌసింగ్ బోర్డు ఉంటుంది ఇక్కడ, ఒక 1 month బ్యాక్. అక్కడ కూడా కళ్ళారా చూస్తూ డే టైం పొడిచి 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 చంపేస్తారు. అందరూ చూస్తున్నారు. ఎలా అయిపోయింది మానవులంటే ఒక మూర్ఖంగా తయారైపోయారు. మానవులను చంపడానికి ఏమాత్రం మానవుడు వెనకంజ వేయట్లేదండి. అంత భయంకరమైన సిచ్యువేషన్లు నోహావు కాలంలాగా ఈ యొక్క సమయంలో జరుగుతున్నాయి. అప్పుడెప్పుడో జరిగినాయి, ఎలా జరిగాయో తెలియ అనడానికి వీల్లేదు. మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తింటూ తాగుతూ ఎంజాయ్మెంట్ చేస్తూ, ఎంజాయ్మెంట్లకైతే హద్దు అదుపు లేకుండా పోయినాయి. త్రాగుడికైతే తెలంగాణనే నంబర్ 1 అయిపోయింది. ఎవడు చూడు తాగుడే, చిన్నవాడు మొదలుకొని వృద్ధుల దాకా. ఒకప్పుడు యవన బిడ్డలను లేదా మగవాళ్ళను చూసేది, కానీ నేటి దినాల్లో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువ తాగుతున్నారు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. రోజులు ఎట్టిపోతున్నాయి అర్థం ఎట్లేదు. నోహావు దినాలు రోజులే వస్తున్నాయి. మరి నోహావుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఈ రాత్రి మీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం రక్షణ కొరకు, నీ బిడ్డల కొరకు, క్షేమం కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వు ఎప్పుడైనా సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఆ రోజుల్లో కూడా దేవుని ఎదుట నోహావు తన కుటుంబం కొరకు రక్షణ ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆ భక్తి భావము, ఆ నీతి మార్గము, ఆ ప్రార్థన జీవితాన్ని బట్టే దేవుడు నోహావును కలిశాడు. నోహావు, నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ఓడను సిద్ధం చేసుకయ్యా. నీవును నీ బిడ్డలు ఆ ఓడలో ఉండాలి, రక్షించబడాలి. సిద్ధం చేసుకుంటావా? నాకెందుకయ్యా అన్నాడా? చిత్తం ప్రభువా, నీవిచ్చిన ఆర్డర్కు శిరస్సు వహిస్తున్నాను. ఏ కర్ర వాడాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎన్ని అంతస్తులుగా ఉండాలి, దానికి ఎన్ని కిటికీ ఉండాలి, ఎంత డోర్ ఉండాలి, ప్రతి సైజు దేవునితో మాట్లాడినప్పుడు నోహావు రాసుకున్నాడు. అదే లెక్క, అదే చితిసారపు మాను మొక్కతో లేదా
ఆ కర్రతో 125 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ సిద్ధం చేయడానికి. 125 years. చివరికి ఎట్టకేలకి నోహావు చేస్తుంటే అందరూ హేళన చేస్తున్నారు, వెకరిస్తున్నారు, అనేకమైన మాటల ద్వారా ఆయన దూషిస్తున్నారు. వాటిని ఏమీ పట్టించుకోలేదు. ఆయన అన్నాడు, మీకు రక్షణ కావాలన్నా, మీరు రక్షించబడాలన్నా మీ కుటుంబం ఓడను సిద్ధం చేసుకోండి. ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ, ఒకవైపు ఓడను చేయడానికి సిద్ధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. తన యొక్క కుమారులు, కోడళ్ళు, తన భార్య నోహావు కలిసి ఒక చక్కటి ఏర్పాటులో వారు ఉండిపోయారు. 120 సంవత్సరాలు ఆ ఓడను సిద్ధం చేసుకున్నారు. చూడండి, ఆ విశ్వాసానికి, దేవునికి ఎంతో నమ్మకంగా నోహావు అది వరకు చూడని సంగతులను దేవుడు చూశాడు గనుక, అది వరకు చూడని సంగతులు నేటి దినంలో చూస్తున్నాడు గనుక మనకు కూడా ఈ యొక్క ఉగ్రత, ఎక్కడ చూడు వర్షముతో అక్కడ కొట్టుకుపోతుంది, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి, ఈ ప్రాంతంలో కొట్టుకుపోతుంది, ఆ ప్రాంతంలో ఏమీ లేదు, పట్టణాలు, గ్రామాలు, అయ్యో బిల్డింగ్లు, కార్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి అని మాటనే వింటున్నాం. సీజన్ కాదు, సీజన్లో ఇప్పుడేంటండి వర్షాలు, ఎండాకాలంలో వర్షాలే, చలికాలంలో వర్షాలే, వర్షకాలంలో వర్షాలే. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? ఒక సీజన్ అంటే ఆ సీజన్లో వర్షాలు వచ్చేది. ఈ చలికాలంలో వర్షాలు రావటం ఏంటండి, తుఫాన్ రావటం ఏంటండి? మనము భయభక్తులతో లేవు కాబట్టి అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ సునామీలు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భయంకరమైన ఆ యొక్క ఏమంటారు వ్యాధులు, వైరస్లు పట్టి పిడుస్తున్నాయి ప్రపంచం. ఎక్కడ శాంతి లేదు. మానవులు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఆరంభించారు గనుక పట్టణాలు, గ్రామాలు, అయ్యో అన్ని కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతున్నాయి. కానీ వినని రీతిగా మాకు నియరెస్ట్గా ఉండే మెదక్ డిస్టిక్, సంగారెడ్డి డిస్టిక్ 40 ఏళ్లగా కనీ విని ఎరగని రీతిగా భయంకరమైన పరిస్థితిని చూశారు. కల్లారగా అదే గండిపేట, హిమాయత్ సాగర్ అంతగా గేట్లు ఎత్తడం, అంతగా వాటర్ వెళ్ళడం ఎన్నడూ చూడలేదు. దానికి నిదర్శనం నోహావు కాలమే తిరిగి రిపీట్ అవుతా ఉంది. ఒక ఇల్లు కట్టాలన్నా ఆ ఇంటి నిర్మాణం కొరకు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. ఈ మహానగరంలో ఇల్లు కట్టాలంటే మినిమం తక్కువలో తక్కువ ఒక 50 లక్షలు, 40 లక్షలు ఇల్లు కానే కాదు. అలాంటి ఇల్లు మన కళ్ళ ముందనే ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంటే 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు నాది అనుకున్న వాని పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఈరోజు సర్వాన్ని అనుభవిస్తున్నావు. ఒకానొక దినం నీకు కూడా ఇది సంభవించవచ్చు. అందుకే భయభక్తులు కలిగి నోహావు కాలాన్ని విడిచిపెట్టి నోహావు వలె విశ్వాసముతో ప్రార్థించి కుటుంబ రక్షణ కొరకు అనుదినము ప్రార్థన చేయి. 3 times ఉదయాన, మధ్యాహ్న, సాయంకాలం దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా ఏమంటాడు ఇక్కడ, ఆయన హెచ్చరించబడి భయభక్తులు గలవాడి తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకుని అందువలన అతడు లోకం మీద న్యాయస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు అయ్యాడు. ఈ వాక్యాన్ని ఇంతవరకు మనం పెట్టుకుందాం, తిరిగి కంటిన్యూ చేద్దాం. మరి చెప్పబోయే విషయం ఏమిటి అంటే, భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. సీజన్ కాని సీజన్లో, ఏ సీజన్లో ఏది రావాలో భయంకరమైన మార్పులను మనం గమనిస్తున్నాం. మరి చలికాలంలో వర్షాలు వస్తున్నాయి,
ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం అనేది నువ్వు గమనించాలి నా ప్రియ సహోదరి సహోదరు. ఎన్నో విషయాలు విశ్వాసము గురించి మనం తెలుసుకున్నాం. మన విశ్వాసం నిరీక్షించబడిన వారి యొక్క నిజ స్వరూపం. ఆ విశ్వాసము కలిగి నోహవు వలె, హేబేలు వలె మన యొక్క విశ్వాసం ఉండాలని, తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరి అయిన మార్గం దేవుని అడిగి ప్రార్థించి అడుగుల్లో అడుగు దేవుని సన్నిధిలో వేస్తారని, రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం, చూస్తాం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. హర్యానాలో అయితే భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇంకొక దేశం, ఆ దేశంలో కూడా క్రైస్తవులను భయంకరంగా హింసిస్తూ చంపేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ మనం ఉంటాం. అందుకని ఎడతెగక ప్రార్థన చేసి మనం మనల్ని రక్షించుకుని దేవుని ఎదుట నిలబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నైనా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా యొక్క భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మా యొక్క భారతదేశ ప్రజల నిమిత్తం ప్రార్థిస్తున్నాను. సుఖవంతమైన జీవితం, సురక్షితమైన మార్గాలను వెల్లడిపరచండి ప్రభు. నీకు భయపడి లోకంలో జీవించే స్థితిని దయచేయండి అయా. మా యొక్క రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న వారిని ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని చక్కటి పరిపాలన జరగటం కోసం సహాయం దయచేయండి అయా. అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలను బట్టి ప్రార్థిస్తున్నాం, భూకంపాలను బట్టి ప్రార్థిస్తున్నాం, మంచి తుఫాన్లను బట్టి ప్రార్థిస్తున్నాం, వర్షాలను బట్టి ప్రార్థిస్తున్నాం, భయంకరమైన తుఫాన్లను బట్టి ప్రార్థిస్తున్నాం. చూడండి అయా, మమ్మల్ని మీరు రక్షించండి. నోహో దినంలోనూ తిరిగి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి దినాల్లో మేము ఉండకుండా తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్త పడులాగునా దీవించమని ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను, కరోనా లాంటి జబ్బులో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసునామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు వచ్చేలాగా సహాయం చేయండి. మా యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రిని, ఆ యొక్క పరిపాలన, ఆ యొక్క మంత్రులను, ఆయా గవర్నమెంట్ల అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మమ్మను బేతేలు క్రిస్టియన్గా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క వర్తమానాన్ని బట్టి, ఈ పరిచర్యను బట్టి మాతో పాటు సహకరిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దేశ విదేశాల్లో ఉండి వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి గొప్ప కార్యాలు జరిగించారు ప్రభా. మరి మా యొక్క తల్లి గారింటి వారిని, తండ్రి గారింటి వారిని, తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం, మంగనూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, పరిచయాలు ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించారు. మా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధాలను బట్టి ప్రార్థిస్తున్నాను. నా యొక్క అన్నదమ్ములను, అక్కచెలను, బంధుమిత్రులను, వారి కలిగిన కుమారులను, కుమార్తెలను కూడా మన్మండలి మర్మరాలను దీవించండి. బామర్దులు మాట వదిలిన అనుగరించిన కుమారులను, కుమార్తెను, అల్లులను, కోడలను, మన్మరాలను దీవించండి. దాని యొక్క పేరెంట్స్ని బట్టి వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావును అనుగ్రహించిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. నాని డూబును కూడా జ్ఞాపకం చేసుకునండి. మరొక గర్భఫలం బిడ్డలకు దాయిచేయండి. సుసన్న సాత్వికకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందన, ఇంకా నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచేయండి. బిడ్డను తండ్రి నీ అందును, మనుషులేదని కుమార్తె ఎదిగి రాబోయే రోజులను పరిచయం చేసి బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలమును బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా ఓడబెట్టకు సహాయం తెచ్చండి. ఏకటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారు చేస్తున్న ఉద్యోగులను, వ్యాపారాలను దీవించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి. కుషాగూడ డిపోలో పనిచేస్తున్న తోటి వర్కర్ను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభు అనారోగ్యంలో ఉన్న వెస్లి మామను బట్టి, ఆయా పెద్ద మామను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు వృద్ధాపంలో ఉంటుండగా నాయన నీ కృపలో వారిని ఆదరించి కాపాడి ఆయా ఆరోగ్యాలు దయచేసి ఆయుష్కాలను పొడిగించి చక్కటి ఆరోగ్య బలమును శక్తినిచ్చి నీ కొరకై వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. ప్రత్యేకంగా మా ప్రభు మా యొక్క మరి ఆనలను వదిలిన వారు అనుగ్రహం, వారి బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. శ్యామ్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా అదే రీతిగా ఇంకెవరైతే రిక్వెస్ట్గా మమ్మల్ని ప్రార్థన
కోరుకున్నారు అటు బిడ్డల యొక్క కోరికలు ఫలింపచేయండి. పాలించు వారిని కరణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు జన్మదినం జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా కనబరుస్తున్నాం. అయ్యా, ప్రత్యేకంగా వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, గర్భఫలము కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న బిడ్డల యొక్క కోరికలు ఫలింపచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమర్థమైన వ్యాధి బాధల నుంచి అయ్యా మీరు నన్ను నిలబెట్టడానికి స్తోత్రం. అటు ఉద్యోగంలో ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నాను. 4 స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా మరి జీవనారం ప్రాంతం విషయంలో నీ చిత్తం ఏమైనదో జరిగించండి. అక్కడ ఉన్న విశ్వాసులను, ఎల్డర్స్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని, రాము కుటుంబాన్ని ప్రత్యేకంగా తిరిగి వారు వెనకకు వెళ్లకుండా నీ నామంలో నిలబడి స్థితిని బిడ్డకు కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ మెలడైన స్వరంతో మాట్లాడి మహిమ పొందండి. అమీన్పూర్ చర్చిలోనైనా ప్రతి ఒక్కరూ ప్రార్థన విశ్వాసము కలిగినైనా అక్కడ మరి అనేకులు ప్రార్థన విషయంలో అడిగారు. వారి యొక్క విశ్వాసమును బట్టి ఎవరికి ఏ అవసరత ఉందో తీర్చి మయం పొందగలరని ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెన మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసమని సాగింది ఇప్పుడు మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.